my dear friends, welcome to ISE, welcome to the Hindu editorial analysis cum vocabulary instruments. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం వీకెండ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసి మళ్ళీ మనం వీఆర్ ఆన్ మండే కదా. సో మండే లాస్ట్ మనం సాటర్డే డిస్కస్ చేసినటువంటి థింగ్స్తో పాటుగానే అసైన్మెంట్గా ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఆఫ్ ద డే దాని యొక్క సొల్యూషన్తో మనం మన సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం, రైట్. సో అసైన్మెంట్ సొల్యూషన్ అయితే ఒకసారి అందరూ చెక్ చేసుకోండి అమ్మా. ఎవరైతే ఆన్సర్ చేశారో వాళ్ళు, చేయలేకపోయిన వాళ్ళు కూడా చెక్ చేసుకోండి, రైట్. వాట్ వెంట్ రాంగ్ అనేది మీకు మీరే అసెస్ చేసుకోవాలి, రైట్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు? సో వీ హ్యావ్ గాట్ 8 lettered వర్డ్ అండ్ వాట్ ద క్లూజ్ వీ హ్యావ్. నౌన్ అంటున్నాడు విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏ పాజిటివ్ కాంటెక్స్ట్. స్టిమ్యులస్, ఇంపెటస్, పర్ కదా. స్టిమ్యులస్ అంటే ఏంటమ్మా? అంటే దేనికైనా ఒక పుష్ ఇవ్వడం అనమాట. పుష్నే మనం ఏమంటాం? స్టిమ్యులస్ అంటాం, రైట్. బూస్ట్ అంటాం కదా, బూస్ట్ అని కూడా చెప్పచ్చు. బూస్ట్ అన్నా, ఇంపెటస్ అన్నా, స్పర్ అన్నా ఒక ఊపునివ్వడం, రైట్. పురిగొల్పేలా చేయడం, జరిగేలాగా ప్రోత్సహించడం అనే సెన్స్లో వాడతాం, రైట్. ఎంకరేజ్మెంట్ అన్నట్టుగా, స్టిమ్యులస్ అన్నట్టుగా ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే వర్డ్స్, సినోనిమ్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది ఇది? సో ఇట్ ఇస్ ఎ నౌన్ అంటున్నాడు కదా, క్యాటలిస్ట్, CATALYST, దట్ ఈస్ కాల్డ్ క్యాటలిస్ట్. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Next, coming to this phyllis. In the last 3 years, the frequency of transformation of illegally dash lands. Illegally is nothing but your adverb, right? Off another preposition kabatti noun రావాలి, noun వచ్చేసింది అంటే ఇక్కడ మిస్ అయింది adjective, right? Illegally dash lands into poultry farms. Transformation అనేటువంటి noun తో into అన్నది fixed preposition. So transformation into poultry farms. ఓకే, ల్యాండ్స్ టు పౌల్ట్రీ ఫార్మ్స్గా మారి రూపాంతరం చెందాయి, ట్రాన్స్ఫర్మేషన్. అండ్ భేరీ హ్యాస్ ఇంక్రీజ్డ్ డాష్. ఇక్కడ ఇంక్రీజ్డ్ అన్నది ఏంటమ్మా? ఇది మెయిన్ వర్బ్, ఇది హెల్పింగ్ వర్బ్. ఇంక్రీజ్డ్ హౌ, హౌ అంటే యాడ్ వర్బ్ మిస్ అయింది ఇక్కడ, రైట్. చూడండి ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్పోనెన్షియల్ యాడ్జెక్టివ్ అమ్మా కదా, ఇది యాడ్జెక్టివ్. సో ఇది ఖచ్చితంగా ఆన్సర్ కాదు, రైట్. మనకు కావాల్సిన యాడ్వర్బ్ కదా. ర్యాపిడ్లీ యాడ్వర్బే, స్విఫ్ట్లీ యాడ్వర్బే, రైట్. ఇల్లీగల్లీ డాష్ ల్యాండ్స్. సో ఇది యాడ్జెక్టివ్ కాబట్టి అది కూడా ఎలా ఉండాలి? ఎంక్రోచ్మెంట్. ఇక్కడ నౌన్ ఇది. ఎంక్రోచ్మెంట్ అంటే ఏంటి? కబ్జా చేయడమే, కాకపోతే ఇది నౌన్, రైట్. సో మనకు కావాల్సిన యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ పేరులో ఉండాలి మన ఆన్సర్. సో ఈ రెండు పోయాయి. గ్రాబింగ్, కాకపోతే గ్రాబింగ్ని మనం ఎలా వాడతాం? వర్బ్గా వాడతాం, గ్రాబింగ్, రైట్. యాడ్జెక్టివ్గా వాడం. సో దట్ ఈస్ ఇన్కరెక్ట్. మళ్ళీ ఎన్క్రోచ్డ్ ల్యాండ్స్, ఎంక్రోచ్ చేయబడ్డ, కబ్జా చేయబడ్డ. ఎంక్రోచ్మెంట్ అంటే చెప్పుకున్నాం కదా, నౌన్ ఫామే, దాని యాడ్జెక్టివ్. ఇది వర్బ్గా కూడా వాడచ్చు, యాడ్జెక్టివ్గా కూడా వాడచ్చు. ఎంక్రోచ్ని మనం వర్బ్గా కూడా వాడచ్చు, ఇక్కడ యాడ్జెక్టివ్గా కూడా వాడటం జరిగింది. మ్యానిఫోల్డ్ అంటే చాలా ఎక్కువ. మ్యానిఫోల్డ్ అంటే మెనీ టైమ్స్, రైట్. మెనీ టైమ్స్ ఇట్ హ్యాస్ ఇంక్రీజ్ అన్నట్టుగా అర్థం. సో D విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ అసైన్మెంట్ సొల్యూషన్. Now let us look into revision vocabulary. ఇంపేర్ అనేటువంటి వర్డ్, పేర్, ఇంపేర్. పేర్ అంటే రెండు కూడా సవ్యంగా ఉండడం. ఇంపేర్ అంటే దేన్నో మీరు ఒక దాన్ని డ్యామేజ్ చేయడం, స్పాయిల్ చేయడం అనే సెన్స్లో వాడతాం, రైట్. సో ఇంపేర్ ఈజ్ బేసిక్లీ వర్బ్, వర్బ్గా చెప్పచ్చు, విచ్ ఈస్ అ నెగటివ్ కాంటెక్స్ట్. అంటే స్పాయిల్, స్పాయిల్ అనే మీనింగ్ డ్యామేజ్. చూసారా, డ్యామేజ్ ఆర్ స్పాయిల్ అని చెప్పచ్చు. ఓకే, ఈ షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, రైట్. ఈ షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. హామ్ అనొచ్చు, రైట్. హామ్ కూడా అనొచ్చు. అలానే వీకెన్, వీకెన్, రైట్. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ స్టాండ్ స్టిల్. స్టాండ్ స్టిల్ యాడ్జెక్టివ్ అంటే ఏంటి? ఎక్కడిది అక్కడే ఉండిపోవడం. ఏది? ఓకే, స్టేషనరీగా ఉండిపోవడం, కదలకుండా ఉండిపోవడం. స్టాండ్ స్టిల్గా ఉండిపోయిందంటే స్తబ్దత అని అంటాం కదా, దాన్నే మనం ఇట్ హ్యాస్ కమ్ టు స్టాండ్ స్టిల్ అంటే స్తంభించిపోయింది అంటాం కదా, దట్ ఈస్ స్టాండ్ స్టిల్. అంటే ఏమనొచ్చు? హాల్ట్ అనొచ్చు. హాల్ట్ అనే వర్డ్ని మనం వాడచ్చు. హాల్ట్ అంటే ఏంటమ్మా? నిలిచిపోవడం అనే సెన్స్లో చెప్పుకోవచ్చు కదా. అంటే స్టాప్ అనొచ్చు, స్టాప్, స్టాండ్, స్టాప్, స్టాండ్. డెడ్ లాక్ అని, డెడ్ లాక్ అంటే ఏంటి? ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. ఇంపాజ్, IMPASSE, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడం అనే సెన్స్లో వాడతాం.
రైట్. అబ్లిటరేట్ ఇది చూడండి, ఏటీ వచ్చింది కదా అంటే ఇది వర్బ్. అబ్లిటరేట్ అనేది నెగిటివ్ కాంటెక్స్లో వాడతాం. సో అబ్లిటరేట్ మీకు ఒకసారి గుర్తెచ్చుకోవాలి, ఎట్టోజియల్లో మనం డిస్కస్ చేసినప్పుడు కంప్లీట్గా దాన్ని డిస్ట్రక్ట్ చేయడం అనే సెన్స్లో వాడతాం. అబ్లిటరేట్ అంటే కంప్లీట్గా, రైట్, కంప్లీట్గా దాన్ని డిస్ట్రక్ట్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం అనే సెన్స్లో వాడతాం. అంటే మనకి ఇచ్చినటువంటి వర్డ్స్లో ఏది ఉందమ్మా, ఎక్స్టర్మినేట్ చూసారా, ఎన్హిలేట్ అన్నా, వైప్ అవుట్ అన్నా, ఎక్స్టర్మినేట్ అన్నా ఇవన్నీ కూడా వర్బ్సే. కంప్లీట్గా వాటిని తొలగించడం, కంప్లీట్గా వాటిని కూకటి వేలతో సహా దాన్ని పెకిలించి వేయడం అనే సెన్స్లో వాడతాం అబ్లిటరేట్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదం ఇది. తర్వాత ఎన్స్నేర్. ఎన్స్నేర్, ఎన్ అంటే ఇది ఎప్పుడు వర్బ్ని ఇండికేట్ చేస్తుంది. ఎన్స్నేర్ అంటే ఏంటమ్మా, చిక్కుకుపోవడం. హీ గాట్ ఎన్స్నేర్డ్ అంటే ఎంటాంగిల్ అంటాం చూసారా, ఎంటాంగిల్ అంటే బాగా చిక్కుముడులతో, ఎంట్రాప్ అంటారు చూసారా, ఎఫ్, ఎంట్రాప్ అనొచ్చు, రైట్. ఎంటాంగిల్ అని కూడా అనొచ్చు. ఎంటాంగిల్ అంటే ఏంటమ్మా, చిక్కుముడల్లో చిక్కుకుపోవడం అనే సెన్స్లో, రైట్. దట్ ఈస్ ఎంట్రాప్ ఆర్ ఎంటాంగిల్ అని మనం చెప్పుకోవచ్చు. ఎఫ్, రైట్. సీజ్, చిక్కుకుపోవడం, రైట్. సో దీస్ ఆర్ ద వర్డ్స్. ఇది కూడా వర్బే, రైట్, చిక్కుకుపోవడం. ప్రిటెక్స్ట్, ప్రిటెక్స్ట్ అంటే ఏంటమ్మా, అంటే సాకు అనుకున్నాం కదా, ప్రిటెక్స్ట్ అంటే సాకు, నెగటివ్ కాంటెక్స్ట్. ఎక్స్క్యూజ్ అని చెప్పొచ్చు చూసారా, ఆప్షన్ ఏ, ఎక్స్క్యూజ్ ఇస్ ద కరెక్ట్ వర్డ్. ఓకే, ఏదైనా సాకు చెప్పడాన్ని మనం, రైట్. రూజ్ అని, రూజ్ అని, గైజ్ అని, ఎలిబి అని, ఇవన్నీ కూడా సిమిలర్ వర్డ్స్. ఎలిబి, ఎక్స్క్యూజ్, ఈ రెండు మీకు చాలాసార్లు అడిగాడు. వాట్ ఈస్ ద సినానిమ్ ఆఫ్ ఎలిబి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ, రైట్. సో ఎలిబి ఈజ్ నథింగ్ బట్ ఎక్స్క్యూజ్, రైట్. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ప్రిటెక్స్ట్. ఈ మూడు పదాలు మీకు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎక్స్చెకర్. ఎక్స్చెకర్ అంటే ట్రెజరీ. ఎక్స్చెకర్ అంటే మనం అంటాం కదా ఖజానా, ప్రభుత్వ ఖజానా, దట్ ఈస్ యువర్ రిజర్వ్, రైట్. రిజర్వ్, రిపాజిటరీ, రిజర్వ్ ఆర్ రిపాజిటరీ, దట్ ఈస్ యువర్ కరెక్ట్ ఆన్సర్. సో దీస్ ఆర్ ద థింగ్స్ రిలేటెడ్ టు యువర్, రైట్, రివిజన్ వొకాబులరీ. చెక్ చేసుకున్నారమ్మా? ట్రెజరీ అనొచ్చు, హోర్డ్ అనొచ్చు, ట్రెజరీ, నిక్షిప్తం చేయడం, దేన్నైనా ఒక చోట దాన్ని సేకరించి ఉంచడాన్ని ట్రెజరీ అంటాం. సో అక్కడంతా మనకు వచ్చే ట్యాక్స్ రూపంలో వచ్చే మనీ అంతా మనం ఆ ఖజానాలో స్టోర్ అయి ఉంటుంది. మళ్ళీ ఆ ఖజానా నుంచి మొత్తం మళ్ళీ ఖర్చులకి మనం ఖర్చుల నిమిత్తం వాడతాం, ఆ ట్రెజరీలో ఉంది, రైట్. సో దట్ ఈస్ యువర్ రిజర్వ్. సో దీస్ ఆర్ ద థింగ్స్ రిలేటెడ్ టు యువర్ రివిజన్ వొకాబులరీ. నౌ లెట్ us మూవ్ ఆన్ టు టుడేస్ ఎడిటోరియల్. క్వశ్చనబుల్ కాండక్ట్ అనడమ్మా. ఓకే, బేసిక్గా కాండక్ట్ అంటే ఏంటమ్మా, బిహేవియర్, ప్రవర్తన అంటాం. కాండక్ట్ అంటే నౌన్గా వర్డ్. కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్స్ అది వర్బ్, రైట్. కండక్ట్ వేరు, కాండక్ట్ వేరు. ఇది కాండక్ట్, CONDUCT, కండక్ట్. సో అదేమవుతుంది, వర్బ్. అంటే ఈ రెండు ఏ కేటగిరీ కిందకు వస్తాయి? ఈ రెండిట్ని మనం ఏం చెప్పచ్చు అంటే హోమోగ్రాఫ్స్ అని చెప్తాం. సో హోమోగ్రాఫ్స్ అంటే ఏంటమ్మా, సో హ్యావింగ్ ద సేమ్ స్పెల్లింగ్ బట్ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్. కండక్ట్, కాండక్ట్ స్పెల్లింగ్ మాత్రం సేమే, సేమ్ స్పెల్లింగ్ ఉండి డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఉంటే వాటిలో మనం హోమోగ్రాఫ్స్ అంటాం. సో దీస్ వర్డ్స్ కండక్ట్, కాండక్ట్ కమ్స్ అండర్, రైట్, హోమోగ్రాఫ్స్. క్వశ్చనబుల్ అంటే అభ్యంతరకరం. క్వశ్చనబుల్ అంటే ఏంటమ్మా, అభ్యంతరకరంగా ఉంది ఆ బిహేవియర్. అయితే ఎవరి బిహేవియర్, ఎందుకు అభ్యంతరకరంగా ఉంది, ప్రశ్నించే విధంగా ఉంది అన్నది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సెంటర్ షుడ్ బి వరీడ్ బై గవర్నర్స్ రిలక్టెన్స్ టు ఫాలో ద కాన్స్టిట్యూషన్. గవర్నర్స్ రిలక్టెన్స్, రిలక్టెన్స్ అంటే ఏంటమ్మా, నాట్ విల్లింగ్. రిలక్టెంట్ యాడ్జెక్టివ్, రిలక్టెన్స్ నౌన్. రిలక్టెన్స్ అంటే ఏంటమ్మా, అంటే ఇష్టపడకపోవడం, చేయడానికి, ఫాలో అవ్వడానికి మీరు ఇంట్రెస్ట్ చూపించకపోవడాన్ని మనం రిలక్టెన్స్ అంటాం. సుముఖత, విముఖత అంటాం. విముఖత అంటే రిలక్టెన్స్, సుముఖత అంటే మీరు ఇంట్రెస్ట్ చూపించడం, రైట్. ఇది విముఖత, రైట్. తెలుగులో ఏమంటాం, విముఖత. దిస్ ఈజ్ యువర్ ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్, రిలక్టెన్స్. సో అతను ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎవరు, గవర్నర్స్ ఈ మధ్యన విముఖత చూపిస్తున్నారు. దేనికమ్మా, రాజ్యాంగాన్ని పాటించడంలో. దీన్ని సెంటర్ ఖచ్చితంగా, సెంటర్ షుడ్ బి వరీడ్, దీనివల్ల ఆందోళన చెందాల్సినటువంటి విషయం. సెంట్రల్ గవర్నమెంట్ దీని పట్ల
కొంచెం ఆందోళన చెందాల్సినటువంటి విషయం. ఎందుకంటే గవర్నర్స్ డ్యూటీ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు యాక్ట్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. కాకపోతే దే ఆర్ నాట్ విల్లింగ్. అయితే ఏ కాంటెక్స్ట్లో ఇలా అనాల్సి వచ్చింది, స్పెసిఫిక్గా ఒక కాంటెక్స్ట్ మీద మనం ఈ జనరిక్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ గో త్రూ ద ఆర్టికల్ వన్స్. సో ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని చదవండి అమ్మా, అండ్ దెన్ వీ కెన్ హ్యావ్ ద డిస్కషన్. ద కాండక్ట్ ఆఫ్ ద తమిళనాడు, ద కాండక్ట్ అని చదవాలి, రైట్? కాండక్ట్, ప్రవర్తన ఆఫ్ ద తమిళనాడు గవర్నర్. చూసారా, స్పెసిఫిక్గా తమిళనాడు గవర్నర్ ఉద్దేశించి ఆర్ఎన్ రవి హ్యాస్ బీన్ కాన్స్టిట్యూషనలీ క్వశ్చనబుల్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ నౌ. సో కొంత కాలం నుంచి, రైట్, కొంత సమయం నుంచి అతని బిహేవియర్ చాలా క్వశ్చనబుల్గా ఉంది. కాన్స్టిట్యూషనలీ క్వశ్చనబుల్, రైట్? రాజ్యాంగపరమైనటువంటి ప్రశ్నలు అయితే లేవెత్తుతున్నాయి అతని ప్రవర్తన, రైట్? కొంతసేపటి నుంచి, క్వైట్ సమ్ టైం అంటే కొన్ని రోజుల నుంచి కంటిన్యూ అవుతూనే ఉందని అర్థం. ఇన్ ద లేటెస్ట్ ఇన్స్టాన్స్ అంటున్నాడు. ఇన్స్టాన్స్ అంటే ఏంటమ్మా? ఉదంతం, రైట్? తాజాగా, ఓకే, తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం ఏంటది? హిజ్ రిఫ్యూజల్ టు అలౌ ద రీఇండక్షన్ ఆఫ్ కే పొన్ముడి ఇన్ టు ద తమిళనాడు క్యాబినెట్ హ్యాస్ బీన్ ఎక్స్పోజ్డ్ యాజ్ అన్వారెంటెడ్. చూసారా, అతని లేటెస్ట్ ఇన్స్టెన్స్ అంటే అర్థం ఏంటమ్మా? ఎగ్జాంపుల్. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్వశ్చన్, కాన్స్టిట్యూషనల్గా అతన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే అతను రిఫ్యూజ్ చేశారు, అలౌ చేయలేదు. దేని అలౌ చేయలేదు? రీఇండక్షన్ అంటే కే పొన్ముడి అనేటువంటి ఒక క్యాబినెట్ మినిస్టర్, తమిళనాడుకు చెందినటువంటి మినిస్టర్ ఆయన. అయితే అతన్ని రీఇండక్ట్ చేయడం అంటే ఏంటి? మళ్ళీ అతనికి పదవిని ఇవ్వడం, అంటే అతన్ని తొలగించారు. యాక్చువల్గా హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మేరకు అతను కాన్విక్ట్గా ప్రూవ్ అయ్యారు. అయితే ఆయన ఏం చేశారంటే సుప్రీంకోర్టును ఆశ్రయించడం వల్ల సుప్రీంకోర్టు స్టే విధించిందనమాట. సుప్రీంకోర్టు స్టే విధించడంతో అంటే ప్రస్తుతానికి ఆపేయండి, హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని మీరు ఇంప్లిమెంట్ చేయొద్దు అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో అలా చెప్పడం వల్ల ఏమైందంటే అతనికి ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి కన్విక్ట్ ఆర్డర్ వల్ల అతని డిస్క్వాలిఫై అయిపోయారు ఆయన, రైట్? 3 years అన్నది జైలు టర్మ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఏమైందంటే అతనికి ఉన్న పదవి పోయింది. బికాస్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం సో అతను అనర్హుడు అనమాట. సో మోర్ దెన్ 2 years కానీ మనకి జైలు శిక్ష విధిస్తే కనుక సో ఆ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అనే వ్యక్తి, ఆ ప్రజాప్రతినిధి తన పదవిని కోల్పోతాడు. సో దాని ప్రకారంగా అతను కోల్పోయాడు అనమాట. అతన్ని క్యాబినెట్ మినిస్ట్రీ నుంచి తీయడం జరిగింది బై డిఫాల్ట్గా. బట్ ఎప్పుడైతే సుప్రీంకోర్టును ఆశ్రయించారో అతన్ని మళ్ళీ స్టే చేసింది కదా సుప్రీంకోర్టు, అప్పుడేంటి మళ్ళీ చీఫ్ మినిస్టర్ ఏం చేశారు? అతన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేయడానికి గవర్నర్ గారిని అడిగారు. సో గవర్నర్ దానికి అంగీకరించలేదు. అది ఇప్పుడు ప్రాబ్లం, రైట్? సో అన్వారెంటెడ్ అంటే అన్జస్టిఫైడ్ అని అర్థం. అన్జస్టిఫైడ్, అన్వారెంటెడ్, వారెంటెడ్ అంటే జస్టిఫైడ్, అన్వారెంటెడ్ అంటే అన్జస్టిఫైడ్. ఫాలోయింగ్ సమ్ స్ట్రైడెంట్ క్రిటిసిజం. స్ట్రైడెంట్ అంటే స్ట్రిక్ట్, స్ట్రైడెంట్ అంటే తీవ్రమైన విమర్శలు. ఎక్కడి నుంచి? సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి తీవ్రమైనటువంటి విమర్శ. అంటే ఏంటి? స్టే చేసిందని చెప్పాం కదా. మిస్టర్ రవి అడ్మినిస్టర్డ్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ సెక్రసీ టు మిస్టర్ పొన్ముడి whose conviction in a corruption case was recently stayed by the court. చూసారా? సో మొత్తం మీద సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టడం స్ట్రైడెంట్ క్రిటిసిజం. స్ట్రైడెంట్ అంటే హార్ష్, తీవ్రమైన అనే సెన్స్లో వాడతాం. సో మిస్టర్ రవి అడ్మినిస్టర్డ్, ఈ పదం చాలా ఇంపార్టెంట్, కాంటెక్చువల్గా వాడే వర్బం ఇది. అడ్మినిస్టర్డ్ ద ఓత్ అంటే హీ టుక్ ద ఓత్ అని అర్థం, ప్రమాణ స్వీకారం చేశారు అని అర్థం. అడ్మినిస్టర్డ్ అనే పదాన్ని వాడతాం. మనం వ్యాక్సిన్స్ వాడేటప్పుడు కూడా అడ్మినిస్టర్డ్ ద వ్యాక్సిన్స్ అని కూడా మనం కాంటెక్చువల్గా మనం ఈ పదం అన్నది అప్పుడు వినిపించింది బాగా. అడ్మినిస్టర్డ్ ద వ్యాక్సిన్స్ అన్నట్టు. సో వ్యాక్సిన్స్ని తీసుకునే సందర్భంలో కూడా మనం అడ్మినిస్టర్ అనే పదం వాడాం. రూల్ చేయడం, పరిపాలించడాన్ని కూడా అడ్మినిస్టర్ చేయడం అంటాం. అలానే ఇక్కడ అడ్మినిస్టర్డ్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ అంటే అర్థం ఏంటి? సో అక్కడ వాట్ వి సే, ఓత్ ఆఫ్ ఆఫీస్ అంటే ఏమనుకున్నామమ్మా? ప్రమాణ స్వీకారం తీసుకోవడం, రైట్? అండ్ సెక్రసీ టు మిస్టర్ పొన్ముడి హూస్ కన్విక్షన్ ఇన్ ఏ కరప్షన్ కేసుకి సంబంధించి అతని మీద ఏదైతే కన్విక్షన్ వచ్చిందో హైకోర్టులో, దాన్ని సుప్రీంకోర్టు ఏం చేసింది? స్టే విధించింది. రిజల్టింగ్ ఇన్ హిస్ ఎలిజిబిలిటీ టు బి ఏ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ బీయింగ్ రిస్టోర్.
అతను ఏదైతే తన మెంబర్షిప్ని కోల్పోయారో, అతనికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ కోల్పోయారు కదా హైకోర్టు ఇచ్చినటువంటి కన్విక్షన్ వల్ల, కానీ సుప్రీంకోర్టు మళ్ళీ స్టే విధించడం వల్ల అతనికి మళ్ళీ రీస్టోర్ చేసుకోగలిగారు అతనికి ఉన్నటువంటి సభ్యత్వాన్ని. రైట్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్యేగా అతను మళ్ళీ కొనసాగారు. మిస్టర్ రవి హ్యాడ్ టేకెన్ ద లీగల్లీ అన్టీనబుల్ స్టాండ్ that it would be against constitutional morality to re-induct Mr. Ponmudi based on the stay of conviction. అయితే మిస్టర్ రవి అంటే మన గవర్నర్ గారి ఉద్దేశంలో అతను ఎట్లా దీన్ని అర్థం చేసుకున్నారు, హ్యాడ్ టేకెన్ ద లీగల్లీ అన్టీనబుల్ స్టాండ్. ఓకే, లీగల్గా అన్టీనబుల్ స్టాండ్ అంటే వైఖరి. ఓకే, అతను ఎలా అర్థం చేసుకున్నారు, అది అన్టీనబుల్గా ఉంది అంటే, అన్టీనబుల్ అంటే అర్థం ఏంటో మన తెలుగులో మనం ఎలా చెప్పొచ్చు దీన్ని, టేనబుల్ అంటే ఫీజిబుల్ అనే మీనింగ్ వస్తుంది, అన్టేనబుల్ అంటే అన్ఫీజబుల్ అనే మీనింగ్ వస్తుంది. రైట్, ఈ రెండు యాడ్జెక్టివ్సే, టేనబుల్, అన్టేనబుల్. సో మనం తెలుగులో దీన్ని ఏమైనా చెప్పచ్చా, భరించలేని, ఓకే, నిర్ధారణ చేయడానికి వీలు కాని అనే సెన్స్లో వాడతాం అన్టేనబుల్. దట్ ఇట్ వుడ్ బి అగెయిన్స్ట్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. రైట్, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి ఇది ఖచ్చితంగా వ్యతిరేకంగా అయిపోతుంది ఇలాగాని ఆయన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేయడం అనే అభిప్రాయాన్ని అతను అనుకున్నారు మిస్టర్ రవి, గవర్నర్ గారు, టు రీఇండక్ట్ మిస్టర్ పొన్ముడి బేస్డ్ ఆన్ ద స్టే ఆఫ్ కన్విక్షన్. కన్విక్షన్కి మాత్రమే కదా స్టే విధించారు కానీ అతను నిరపరాధి అని ఎక్కడ చెప్పలేదు కదా కోర్టు. సో అలాంటప్పుడు అతన్ని రీఇండక్ట్ చేయకూడదు, ఇది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి వ్యతిరేకం అన్నట్టుగా ఆయన అర్థం చేసుకున్నారు గవర్నర్ గారు. ఇన్ ద గవర్నర్స్ ఇంటర్ప్రిటేషన్, అయితే గవర్నర్ గారు అర్థం చేసుకున్నటువంటి అతని ఇంటర్ప్రిటేషన్ ఏంటి, ద ఆర్డర్ ఆఫ్ ద 2 judge bench స్టేయింగ్ ద conviction recorded by the Madras High Court was only by way of interim relief, that it meant that the conviction was existent but made non-operative and did not amount to its being set aside. సో అతను ఎలా అనుకున్నారంటే, అతని ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, గవర్నర్ యొక్క ఇంటర్ప్రిటేషన్, సో ఇద్దరు జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం ఏదైతే ఆర్డర్ చేసిందో, ఏమని, అదే ఆ కన్విక్షన్ని, హైకోర్టు ఇచ్చినటువంటి కన్విక్షన్ని స్టే చేసిందో మద్రాస్ హైకోర్టు ఇచ్చింది తీర్పు కదా, సో ఆ తీర్పున వాళ్ళు స్టే చేశారు. వాజ్ ఓన్లీ బై వే ఆఫ్ ఇంటరిమ్ రిలీఫ్, అంటే ఇది తాత్కాలికంగా ఊరటనివ్వడానికి మాత్రమే, కానీ తాత్కాలిక ఊరట అయితే లభించింది కానీ ఆ జడ్జిమెంట్తో, అది ఇట్ మెంట్ దట్ ద కన్విక్షన్ వాజ్ ఎగ్జిస్టెంట్. సో కన్విక్షన్ చేయలేదు అన్నది కాదు అక్కడ అర్థం, కన్విక్షన్ అయితే ఉంది కానీ టెంపరీ రిలీఫ్ అనేది మాత్రమే ఇచ్చింది సుప్రీంకోర్టు. దాని అర్థం అతన్ని కంప్లీట్గా అతను నిర్దోషం ఎక్కడ కూడా కోర్టు చెప్పలేదు కాబట్టి ఇది వర్తించదు అన్నట్టుగా అతని వాదన. ఎగ్జిస్టెంట్ బట్ మేడ్ నాన్ ఆపరేటివ్, ఆపరేట్ కాదు అంతే కానీ ఇట్ ఈస్ ఎగ్జిస్టెంట్ అని చెప్పారు, అది అతను అర్థం చేసుకున్నారు. అండ్ డిడ్ నాట్ అమౌంట్ టు ఇట్స్ బీయింగ్ సెట్ అసైడ్, దాన్ని పక్కగా కంప్లీట్గా తీసేయలేదు, పక్కకు పడేయలేదు, ఇంకా అది పెండింగ్లో ఉంది. ఓకే, ఇట్ డిడ్ నాట్ అమౌంట్ టు మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ ఈక్వివలెంట్ టు, ఇట్ ఈస్ నాట్ ఈక్వివలెంట్ టు అనే మీనింగ్లో వాడతాం. అమౌంట్ టు అంటే ఈక్వివలెంట్ టు. రైట్, ద ఇంటర్ప్రిటేషన్ వాజ్ క్వైట్ క్వశ్చనబుల్, ఇది ప్రశ్నార్థకమే, ఇంటర్ప్రిటేషన్ అనేది ప్రశ్నించదగ్గదే. యాజ్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్ దట్ ఫ్లో ఫ్రమ్ అ క్రిమినల్ కన్విక్షన్ ఇన్ ఏ కరప్షన్ కేస్, లాస్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫర్ బీయింగ్ అ లెజిస్లేటర్ and therefore for being a minister. ఓకే, అయితే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, చట్టపరమైనటువంటి పర్యవసానాలు ఏంటి, దట్ ఫ్లో ఫ్రమ్ ఏ క్రిమినల్ కన్విక్షన్ ఇన్ ఏ కరప్షన్ కేసు. జనరల్గా ఒక క్రిమినల్గా కన్విక్ట్ అయిన తర్వాత ఒక కరప్షన్ కేసుకి సంబంధించి ఏం జరుగుతుంది, లాస్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫర్ బీయింగ్ ఏ లెజిస్లేటర్. సో అతను తన సభ్యత్వాన్ని కోల్పోతారు, తనకున్నటువంటి ఎమ్మెల్యే అనేటువంటి ఆ ట్యాగ్ ఇంకా ఉండదు, హీఈస్ నో మోర్ ఎలిజిబుల్ యాజ్ ఏ లెజిస్లేటర్ అండ్ దేర్ ఫర్ బీయింగ్, ఇంకా మినిస్టర్, అతను ఎమ్మెల్యే కాకపోతే ఇంకా మినిస్టర్ ఎట్లా అవుతారు. సో యూ నీడ్ టు బి ఏ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ టు బికమ్ ఏ మినిస్టర్. సో మీరు ఎమ్మెల్యే కిందనే మీరు డిస్క్వాలిఫై అయిపోతే ఇంకా మినిస్టర్ ఏమవుతారు, అదే ఆడు చెప్తున్నాడు. స్టాండ్ సస్పెండెడ్ యాజ్ సూన్ యాజ్ ద కన్విక్షన్ ఏ స్టే. చూసారా, సో ఆ కన్విక్షన్ని స్టే చేయడం వల్ల సస్పెండ్ అయిపోయింది, స్టాండ్ సస్పెండెడ్. ఓకే, యాజ్ సూన్ యాజ్ ద కన్విక్షన్ ఏ స్టేడ్. సో కన్విక్షన్ని స్టే చేయడంతో ఇది సస్పెండ్ అయిపోయింది ప్రస్తుతానికి. పార్లమెంట్ అండ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ రీస్టోర్ ద మెంబర్షిప్ ఆఫ్ దోస్ కన్విక్టెడ్ యాజ్ సూన్ యాజ్ ద కన్విక్షన్ ఈస్ స్టేడ్, ఈవెన్ ఇఫ్ దేర్ సీట్స్ హ్యాడ్ బీన్ డిక్లేర్డ్ వేకెంట్.
పార్లమెంట్కి సంబంధించినటువంటి లెజిస్లేచర్స్ కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదంటే స్టేట్ లెజిస్లేచర్స్ ఎమ్మెల్యేస్ కావచ్చు, రీస్టోర్ ద మెంబర్షిప్ ఆఫ్ దోస్ కన్విక్టెడ్ యాజ్ సూన్ యాజ్ ద కన్విక్షన్ ఇస్ స్టేట్. కన్విక్షన్ మీద స్టే వచ్చిందంటే వాళ్ళు వారి మెంబర్షిప్ని రీస్టోర్ చేసుకుంటారంట, రైట్. ఈవెన్ ఇఫ్ దేర్ సీట్స్ హ్యాడ్ బిన్ డిక్లేర్డ్ వేకెంట్, వాళ్ళ సీట్స్ని వేకెంట్గా ప్రకటించినప్పటికీ స్టే వచ్చిందంటే ఒకసారి వాళ్ళు వాళ్ళ మెంబర్షిప్ని రీస్టోర్ చేసుకుంటారు. ద గవర్నర్స్ కన్ఫ్యూజన్ ఆఫ్ మొరాలిటీ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ విత్ లీగాలిటీ సీమ్డ్ డెలిబరేట్. డెలిబరేట్ అంటే ఏంటి? ఉద్దేశపూర్వకంగానే అతను మొరాలిటీ అనే పేర్లు చెప్పి ఏదో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ లోపలైతే అతని ఇంటెన్షన్స్ చాలా పర్సనల్గానే ఉన్నాయి, కావాలనే చేస్తున్నట్లుగా ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నాడు. గవర్నర్స్ కన్ఫ్యూజన్ ఆఫ్ మొరాలిటీ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. ఇక్కడ వాడాడు కదా కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. మొరాలిటీ అంటే ఏంటి? సరైన మార్గంలో నడవడం మొరాలిటీ. కరెక్టా రాంగా, దట్ ఈస్ మొరాలిటీ, రైట్. సో రాజ్యాంగపరంగా అది మోరల్ కాదు అన్నట్టుగా కదా ఆయన వాదిస్తున్నారు. సో అది ఖచ్చితంగా చూడటానికి ఎలా ఉంది? ఇంటెన్షనల్గానే చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్తున్నాడు. యాజ్ మిస్టర్ రవీస్ ప్రొపెన్సిటీ అంటే ఇంక్లినేషన్, ప్రొపెన్సిటీ అంటే న్యాచురల్ టెండెన్సీ, ప్రొపెన్సిటీ టు ఫైండ్ న్యూ వేస్ టు గెట్ అండర్ ద స్కిన్. చూసారా, గెట్ అండర్ ద స్కిన్ ఇది ఒక ఇడియం అమ్మ. అంటే ఎవరినైనా ఇరిటేట్ చేయడం, ఎమ్నాయ్ చేయడం, ఇబ్బంది పెట్టడం అనే సెన్స్లో గెట్ అండర్ ద స్కిన్ ఆఫ్ సమ్వన్ అంటాం. సో వెన్ సమ్వన్ get under the skin of someone, it means they are trying to irritate that person, annoy that person. So DMK regime ante DMK, right, ప్రభుత్వం becomes more apparent, more clear. Two things stand out. రెండు విషయాలు మనం గమనించవచ్చు, రైట్. న్యూ వేస్ అంటే వారిని ఇరిటేట్ చేయడానికి రవి గారి ఇంటెన్షన్ అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అది మోర్ అపారెంట్ అంటే మోర్ క్లియర్. రెండు విషయాలు మనకి క్లియర్గా అర్థమవుతుంది. హీస్ రిలక్టెన్స్ టు యాక్సెప్ట్ ద లిమిటేషన్స్ ఆఫ్ హిస్ ఆఫీస్ అండ్ ద యూనియన్ గవర్నమెంట్స్ ఫెయిల్యూర్ టు యాక్ట్ ఆన్ ద ఇంక్రీజింగ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఇట్స్ గవర్నర్స్ బీయింగ్ పుల్డ్ అప్ బై ద కోర్ట్. సో రెండు విషయాలు మనం ఇక్కడ గమనించాలి. సో పుల్డప్ అన్నాడు కదా, పుల్డ్ అప్ బై ద కోర్ట్ ఇదొక ఫ్రేజల్ బాబమ్మ. పుల్డ్ అప్, రైట్. పుల్డ్ అప్ బై ద కోర్ట్ అంటే మీరు తప్పు చేశారని చీవాట్లు పెట్టడం. సో ఆ సెన్స్లో మనం పుల్డ్ అప్ అనే వాడతాం, క్రిటిసైజ్ చేయడం, తప్పు చేశారని చెప్పడం. హీస్ రిలక్టెన్స్ టు యాక్సెప్ట్ ద లిమిటేషన్స్, తనకున్నటువంటి పరిధుల్ని అతను యాక్సెప్ట్ చేయట్లేదు. రిలక్టెన్స్ టు యాక్సెప్ట్ అంటే సుముఖంగా లేరు, తనకున్నటువంటి బౌండరీస్. ఓకే, లిమిటేషన్స్ అంటే ఏంటి? అతనుకున్నటువంటి అధికారాలకు సంబంధించినటువంటి లిమిటేషన్స్ని అతను యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ ద యూనియన్ గవర్నమెంట్స్ ఫెయిల్యూర్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కంప్లీట్గా విఫలమైంది. ఏ విషయంలో అమ్మా? టు యాక్ట్ ఆన్ ద ఇంక్రీజింగ్ ఇన్స్టెన్సెస్ అంటే పెరిగిపోతున్నటువంటి ధోరణులు, ఇన్స్టెన్సెస్ అంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ గవర్నర్స్ బీయింగ్ పుల్డ్ అప్ బై ద కోర్ట్. ఓకే, దాన్ని గవర్నమెంట్ ఫెయిల్యూర్ కింద చెప్తున్నాడు. టు యాక్ట్ ఆన్ ద ఇంక్రీజింగ్ అంటే కోర్టులు చీవాట్లు పెడుతుంది గవర్నర్స్ని. సో దానికి ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది అన్నట్టుగా మనకి తెలియవస్తుంది. ఈ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, హీస్ రిలక్టెన్స్. సో హీస్ రిలక్టెంట్ టు యాక్సెప్ట్ ద లిమిటేషన్స్ ఆఫ్ హిస్ ఆఫీస్. సెకండ్ వన్ ఇస్ యూనియన్ గవర్నమెంట్ ఈస్ ఫెయిలింగ్ టు యాక్ట్ ఆన్ ద ఇంక్రీజింగ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ గవర్నర్ బీయింగ్ పుల్డ్ అంటే కోర్టులు చీవాట్లు పెట్టడం. పుల్డ్ అప్ అంటే ఏంటి? క్రిటిసైజ్ చేయడం, తప్పు చేశారని ఎత్తి చూపడం. ఆన్ అన్ ఎర్లియర్ అకేషన్, అంతకు ముందు సందర్భాల్లో ద కోర్ట్ హ్యాడ్ నోటెడ్ దట్ హీ హ్యాడ్ డిస్పోజ్డ్ అనే వర్బ్తో ఆఫ్ అన్ ది ఫిక్స్డ్ ప్రిపోర్షన్స్ బిల్స్ పెండింగ్ విత్ హిమ్ ఓన్లీ ఆఫ్టర్ హిస్ ప్రొలాంగ్డ్ ఇన్యాక్షన్ వాస్ క్వశ్చన్డ్ బై ద కోర్ట్. అంతకు ముందు సందర్భంలో ఏం జరిగింది? కోర్టు ఒకసారి ఏం చెప్పింది? నోటెడ్ ఏమని గమనించింది? నోటెడ్ హీ హ్యాడ్ డిస్పోజ్డ్ ఆఫ్ బిల్స్, రైట్, పెండింగ్ విత్ హిమ్ ఓన్లీ ఆఫ్టర్ హిస్ ప్రొలాంగ్డ్ ఇన్యాక్షన్. సో ఎప్పటి నుంచో తన దగ్గర ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్, ప్రొలాంగ్డ్ ఇన్యాక్షన్ అంటే ఏమీ చేయకపోవడం. ఇన్యాక్షన్ అంటే అర్థం ఏంటమ్మా? దానికి ఎటువంటి స్పందన లేకుండా సైలెంట్గా అలా కామ్గా ఉండిపోవడం. యూఆర్ నాట్ మూవింగ్ ఇట్, వద్దు అనట్లేదు, అలానే అప్రూవ్ చేయట్లేదు, దాన్ని ఇన్యాక్షన్ అంటాం. సో ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం. సో దాన్ని క్వశ్చన్ చేసిందంట కోర్టు అంతకుముందు. ఇన్ ద లేటెస్ట్ ఇన్స్టెన్స్ హీ గేవ్ ఇనఫ్ కాజ్ ఫర్ ద కోర్ట్ టు ఆస్క్ ఇఫ్ ద గవర్నర్ డస్ నాట్ ఫాలో ద కాన్స్టిట్యూషన్ వాట్ డస్ ద స్టేట్ డూ ఎక్సెప్ట్ కమ్ టు అ కాన్స్టిట్యూషనల్ కోర్ట్. చూసారా, ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్లో హీ గేవ్ ఇనఫ్ కాజ్ ఫర్ ద కోర్ట్ టు ఆస్క్. సో ఇప్పుడు కోర్టుకి ఆయన ఒక
రీజన్ ఇచ్చినట్టుగా అయిపోయింది. ఏంటని, ఏం అడగడానికి కోర్టుని అంటే కోర్టుని అడగడానికి ఆయన ఒక సందర్భాన్ని క్రియేట్ చేశారు. ఏంటమ్మా అది, ఇఫ్ ద గవర్నర్ డస్ నాట్ ఫాలో ద కాన్స్టిట్యూషన్, ఒకవేళ గవర్నర్ రాజ్యాంగాన్ని పాటించకపోతే వాట్ డస్ ద స్టేట్ డూ ఎక్సెప్ట్ కమ్ టు ఏ కాన్స్టిట్యూషనల్ కోర్ట్, కాన్స్టిట్యూషనల్ కోర్ట్ని అప్రోచ్ కాకుండా ఇంకేమి చేయగలదు రాష్ట్ర ప్రభుత్వం అన్నది ఇప్పుడు క్వశ్చన్ కోర్ట్ అడుగుతుందన్నమాట. థింగ్స్ హ్యావ్ కమ్ టు సచ్ ఏ పాస్ దట్ ఓన్లీ ఏ వోకల్ కోర్ట్ కెన్ డిసిప్లిన్ దెమ్. వోకల్ కోర్ట్ అంటే ఏంటమ్మా అంటే మాటల రూపంలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం డైరెక్ట్గా. వోకల్ కోర్ట్ అంటే ఏంటి, టు గివ్ ఆరల్ ఇన్స్ట్రక్షన్స్, దట్ ఈస్ వోకల్ కోర్ట్. డైరెక్ట్గా వారికి వార్నింగ్ ఇవ్వడం. థింగ్స్ హ్యావ్ కమ్ టు సచ్ ఏ పాస్, సచ్ అన్ ఎక్స్టెంట్. పాస్ అంటే ఇక్కడ ఎక్స్టెంట్ అనే మీనింగ్ వస్తుంది. వోకల్ కోర్ట్ క్యాన్ డిసిప్లిన్ దెమ్, రైట్. డిసిప్లిన్ అంటే వాళ్ళని సన్మార్గంలో పెట్టడం. గివెన్ ద ప్లూరాలిటీ ఆఫ్ లిటిగేషన్ కన్సర్నింగ్ ద కాండక్ట్ ఆఫ్ గవర్నర్స్, ఇట్ ఈస్ డిస్కన్సర్టింగ్ that the center does not see any scope for remedial measures when it ought to be its duty to replace governors who are pathologically averse to following the constitution. చూసారా, ప్లూరాలిటీ ఆఫ్ లిటిగేషన్. లిటిగేషన్ అంటే ఏంటమ్మా, లీగల్ ప్రాబ్లమ్స్ని మనం లిటిగేషన్ అంటాం. సో ప్లూరాలిటీ అంటే డిఫరెంట్, చాలా రకరకాల అని అర్థం. ప్లూరల్ అంటే ఏంటి, రకరకాల కదా. ప్లూరాలిటీ ఆఫ్ ద లిటిగేషన్ కన్సర్నింగ్ ద కాండక్ట్ ఆఫ్ ద గవర్నర్స్, గవర్నర్స్ యొక్క బిహేవియర్ని సంబంధించి. కన్సర్నింగ్ అంటే దానికి సంబంధించి, కాండక్ట్ అంటే వారి ప్రవర్తనకు సంబంధించి ఏవైతే లిటిగేషన్స్ ఉన్నాయో వాటి ప్లూరాలిటీస్ ఉన్నాయో, ఇట్ ఈస్ డిస్కన్సర్టింగ్. ఇది కొంచెం ఇబ్బంది పెట్టే అంశమే. డిస్కన్సర్టింగ్ అంటే డిస్ అనేది నెగిటివ్ కదా, డిస్కన్సర్టింగ్. దట్ ద సెంటర్ డస్ నాట్, ఇది కొంచెం హృదయాన్ని కలిచివేసే విషయం. ఏంటది, కలిచివేయటం. సెంటర్ ఎక్కడ కూడా ఒక స్కోప్ ఇవ్వట్లేదు. డస్ నాట్ సీ ఎనీ స్కోప్ ఫర్ రెమీడియల్ మెజర్స్, ఎటువంటి రెమెడీస్ కోసం అది ఎటువంటి స్టెప్స్ తీసుకోవట్లేదు. వెన్ ఇట్ ఆట్ టు బి ఇట్స్ డ్యూటీ, దాని డ్యూటీ ఏంటి, వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద సెంటర్, ఇట్ హ్యాస్ టు రీప్లేస్ ద గవర్నర్స్ హూ ఆర్ పెథలాజికల్లీ ఎవర్స్. ఎవర్స్ అంటే డిస్లైక్, ఓకే. ఎవర్షన్ అంటే ఏంటమ్మా, డిస్లైక్ని మనం ఎవర్షన్ అంటాం. సో వారు దానికి కంప్లీట్గా రివర్స్లో ఉన్నారు. ఎవరెవరైతే గవర్నర్స్ కాన్స్టిట్యూషన్ని ఫాలో అవ్వట్లేదో, ఎవర్స్గా ఉంటున్నారో వాళ్ళని రీప్లేస్ చేయాల్సినటువంటి బాధ్యత కోర్టుపై ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. సో అలాంటిది సెంటర్ మాత్రం ఎటువంటి రెమెడియల్ మెజర్స్ తీసుకోవట్లేదు. సో విమర్శిస్తున్నాడు అనమాట. ద ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ ఈస్ దట్ their conduct is driven not by constitutional norms but by political assignment given to them by those appointing them. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు, వాళ్ళ బిహేవియర్ ఏదైతే ఉందో అంటే వారి ప్రవర్తన ఏదైతే ఉందో అది వారు కావాలని చేయట్లేదు, వారి చేత చేయిస్తున్నారు. ఈజ్ డ్రివెన్ అన్నాడు అంటే ఎవరో వెనక నుంచి వాళ్ళని రిమోట్ కంట్రోల్స్లా వాడుతున్నారు. వాళ్ళు ఎలా ఆదేశాలు ఇస్తే, ఎవరమ్మా ఆదేశాలు ఇవ్వడం, చూసారా, దోస్ హూ అపాయింటింగ్ దెమ్, వారిని ఎవరైతే అపాయింట్ చేశారో వారు కనుసన్నల్లో, వారు చెప్పు చేతల్లో వీళ్ళు నడుచుకోవాల్సి వస్తుంది. నాట్ బై కాన్స్టిట్యూషనల్ నామ్స్, రాజ్యాంగ విలువల్ని కాపాడడానికి ఏమి వాళ్ళు లేరు, కేవలం రాజకీయపరమైనటువంటి అసైన్మెంట్స్, ఓకే, గివెన్ టు దెమ్ బై దోస్ అపాయింటింగ్, వారిని అపాయింట్ చేసిన వాళ్ళు ఇచ్చినటువంటి పొలిటికల్ అసైన్మెంట్స్ని రైట్ చేయడానికి మాత్రమే వీళ్ళ కాండక్ట్ అనేది డ్రైవ్ చేయబడుతుంది అన్నట్టుగా విమర్శించారు ఈరోజు ఎడిటోరియల్. రైట్, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నౌ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. సో ఇక్కడ చూడమా, ఫోర్జ్, ఈ వర్డ్ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం, ఇది మళ్ళీ రిపీటెడ్ వర్డే. సో ఎవరైతే ఫస్ట్ టైం వింటున్నారో వాళ్ళు చూసుకోండి ఒకసారి. సో ఫోర్జ్ అనేది వర్బ్, ఓకే. ఫోర్జ్ ద రిలేషన్స్ అంట, స్ట్రెంథెన్ అని, మౌల్డ్ అని, బిల్డ్ అని, ఎస్టాబ్లిష్, ఓకే. ద యాక్సిడెంట్ ఫోర్జ్డ్ ఏ క్లోజ్ బాండ్ బిట్వీన్ ద టూ ఫ్యామిలీస్, రెండు ఫ్యామిలీస్ మధ్య బాండ్ని మరింత స్ట్రెంథెన్ చేసింది. ఫోర్జ్డ్ అంటే ఎస్టాబ్లిష్, రైట్, స్ట్రెంథెన్, బిల్డ్, పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం. టు మేక్ ఆర్ ప్రొడ్యూస్ సంథింగ్ ఎస్పెషల్లీ విత్ సమ్ డిఫికల్టీ, కొంత కష్టమైన దాన్ని మొత్తం మీద సాధించగలడం, దట్ ఈస్ కాల్డ్ ఫోర్జ్, రైట్. ఇంక్లిమెంట్, ఇది నెగిటివ్ కాంటెక్స్లో వాడతామా అంటే కొంచెం అనుకూలంగా లేదు అని చెప్పడం, ఇది యాడ్జెక్టివ్ అమ్మా, ఇంక్లిమెంట్, ఓకే. హార్ష్ వెదర్ అని అంటాం అంటే అనుకూలంగా లేకపోవడం, కొంచెం అన్ప్లెజెంట్లీ కోల్డ్. చూసారా అక్కడ వెదర్, ఎస్పెషల్లీ వెదర్ కాంటెక్స్లోనే ఈ పదం ఎక్కువగా వాడతాం. ఇంక్లిమెంట్ వెదర్ అంటారు. వాకర్ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇంక్లిమెంట్ వెదర్,
అంటే మనకు అనుకూలంగా ఉండదు, కొంచెం బాగా చిల్లీగా ఉంటుంది, బాగా కోల్డ్గా ఉంటుంది. మనం దాన్ని సంభాళించుకోవాలి, దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలని అర్థం. కోల్డ్, చిల్లీ, బ్లీక్, ఐసీ. నెక్స్ట్ ఇంపెరిల్. ఓకే, ఇది వర్బ్ అమ్మ. పుట్టింగ్ సమ్మన్ ఇంటూ డేంజర్, ఎవరినైనా డేంజర్లోకి నెట్టడం. పోలీస్ రైడ్ వుడ్ ఇంపెరిల్ ద లైఫ్స్, రైట్. ఇంపెరిల్ ద లైఫ్స్ అంటే ఏంటమ్మా? వుడ్ థ్రెటన్ అనే వర్డ్ని వాడచ్చు, రైట్. ఎండేంజర్ చూసారా, జియోపార్డైజ్, ఇవన్నీ కూడా వర్బ్సే. ఎండేంజర్ అన్నా, జియోపార్డైజ్ అన్నా, థ్రెటన్ అన్నా. జియోపార్డీ ఇది మన నౌన్. జియోపార్డీ ఈజ్ యువర్ నౌన్, జియోపార్డైజ్ ఈజ్ ద వర్బ్. సో సంథింగ్ రిస్క్ ఆర్ డేంజర్ అని చెప్పేటప్పుడు జియోపార్డీ వాడతాం. డేంజరు, ఎండేంజర్, డేంజర్ నౌను, ఎండేంజర్ వర్బ్. సో టు పుట్ సమ్ వన్ ఆర్ సంథింగ్ ఎట్ రిస్క్ ఆర్ డేంజర్, దట్ ఈస్ ఇంపెరిల్. పెరిలస్ అంటారమ్మా. పెరిల్ అన్నది మనకి నౌన్గా చెప్పుకోవచ్చు, పెరిలస్ అన్నది యాడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు, రైట్. పెరిల్, పెరిలస్. నెక్స్ట్ సొజోర్న్, ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా చాలాసార్లు అడిగాడు మీకు. సొజోర్న్ అంటే ఏంటమ్మా? షార్ట్ బ్రీఫ్ విజిట్ టు ఎ ప్లేస్. మీరు త్వరగా వెళ్ళి ఒక 1-2 days ఉండి వచ్చేయడానికి, రైట్. నాట్ స్టేయింగ్ దేర్ ఫర్ లాంగ్ టైమ్. ఓకే, షార్ట్ విజిట్ని మనం ఏమంటాం? షార్ట్ పీరియడ్ వెన్ ఏ పర్సన్ స్టేజ్ ఇన్ ఏ పర్టిక్యులర్ ప్లేస్, ఎట్ ఏ పర్టిక్యులర్ ప్లేస్. ఓకే, stays at a particular place. After a brief sojourn in Holland to study Sanskrit, he moved to India. సో బ్రీఫ్ సోజోర్న్ అంటే కొన్ని రోజులు వ్యవధి మాత్రమే మనం ఎక్కడైనా స్టే చేయడాన్ని సోజోర్న్ అంటాం, రైట్. ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా ఇంపార్టెంట్. ఆబ్వియేట్, ఆబ్వియేట్ ఇది వర్బ్ అమ్మ. ఆబ్వియేట్ అంటే మేకింగ్ సంథింగ్ నాట్ నెసరీ, దేనైనా రిమూవ్ చేయడం, తొలగించడం అనే సెన్స్లో. ఓకే, వుడ్ ఆబ్వియేట్ ద నీడ్ మీన్స్ టు రిమూవ్ ద నీడ్, ఆ అవసరాన్ని తొలగించడం. ఎస్చ్యూ అనొచ్చు, అవాయిడ్ అనొచ్చు, అబ్రోగేట్ అనే వర్బ్స్ని వాడచ్చు. టు రిమూవ్ ఎ డిఫికల్టీ ఎస్పెషలీ సో దట్ యాక్షన్ టు డీల్ విత్ ఇట్ బికమ్స్ అన్నెసెసరీ. సో దాన్ని డీల్ చేయాల్సినటువంటి అవసరం ఇంకా లేకపోవడాన్ని మనం ఆబ్వియేట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టర్మాయిల్, ఇది కూడా చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. నెగటివ్ నౌన్. డిస్టర్బెన్స్ అనొచ్చు, కమోషన్ అనొచ్చు, అన్రెస్ట్ అనొచ్చు, క్యావోస్ అనొచ్చు, ఇవన్నీ కూడా నెగటివ్ నౌన్సే అమ్మ. అనిశ్చితి అంటాం కదా, అన్రెస్ట్ అంటే వాతావరణం అంతా చాలా గందరగోళంగా ఉండడం. ఓకే, అన్రెస్ట్, రెస్ట్ అంటే పీస్ఫుల్, అన్రెస్ట్ అంటే గజిబిజి, రైట్. స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్, అన్సర్టెనిటీ, డిజార్డర్ చూసారా, ఆర్డర్లో లేకపోవడం. అగమ్య గోచరం అంటావా, ఇది డిజార్డర్గా ఉంది. కంట్రీ ఈజ్ ఇన్ స్టేట్ ఆఫ్ పొలిటికల్ టర్మాయిల్. ఓకే, సో టర్మాయిల్ అంటే కంప్లీట్ డిస్టర్బెన్స్, క్యావోస్, రైట్. అన్రెస్ట్, ఇవన్నీ నెగటివ్ వర్డ్స్. తర్వాత ఫీన్ అమ్మ. ఫీన్ ఇది వర్బ్గా వాడతాం, అంటే నటించడం అనే సెన్స్లో. ఫీన్ అంటే యూఆర్ ట్రైంగ్ టు ఫేక్. ఓకే, సిమ్యులేట్ అంటాం. సిమ్యులేట్ అంటే ఒరిజినల్ కాదు, దాన్ని కాపీ చేసే విధంగా, దాన్ని అనుకరించడానికి ట్రై చేస్తాం కానీ అది ఒరిజినల్ కాదు, ఫేక్. మాస్కరాడ్, మాస్క్ వేసుకోవడం, రైట్. మాస్క్ వేసుకుంటే ఏంటి? ఫేక్ చేస్తున్నారు మీరు, రైట్. ఏడుస్తూ ఉంటారు కానీ నవ్వే మాస్క్ పెట్టుకుంటారు, అదేంటిది? మాస్కరాడింగ్. మ్యాలింగర్ అంటే ఒంట్లో బాగాలేదని చెప్పి మీరు లీవ్ పెట్టుకోవడం, మీ యొక్క డ్యూటీస్ని మీరు నిర్వర్తించకపోవడం, రైట్. అబద్ధం చెప్పి హెల్త్ బాగాలేదని, దట్ ఈస్ లైక్ ఫేకింగ్, రైట్. ద ప్రిటెండ్, ప్రిటెండ్ అంటే ఏంటమ్మా? నటించడం, యాక్ట్ చేయడం. టు హ్యావ్ ఏ పర్టికులర్ ఫీలింగ్, ప్రాబ్లమ్ ఆర్ ఎట్సెట్రా, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా నటించడాన్ని మనం ఫీన్ అంటాం. యు నో హౌ ఎవ్రీ వన్ ఫీన్ సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ని అందరూ కూడా ఎలా నటిస్తున్నారు. వెన్ యూ టెల్ దెమ్ హౌ ఓల్డ్ యు ఆర్, మీరు ఇంత ఏజ్ అని చెప్తే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు చూసారా, అది నటించడం అన్నట్టుగా చెప్తున్నాడు. ఫీన్ అన్నది నటించడం, రైట్. నెక్స్ట్ లాస్ట్ వర్డ్ కన్ఫర్. ఇది ఎప్పుడు వాడతామో? అవార్డుని బహూకరించడం, గ్రాంట్ చేయడం, రైట్. బెస్టో, బహూకరించారు, ప్రదానం చేశారు అంటాం కదా. పలానా అవార్డుని, పలానా టైటిల్ని బహూకరించారు, రైట్. ప్రదానం చేశారు. ఆనరీ డాక్టరేట్ వాస్ కన్ఫర్డ్ ఆన్ హిమ్, కన్ఫర్డ్ ఆన్ హిమ్, ప్రదానం చేశారు. కన్ఫర్డ్ వర్బ్. టు గివ్ అఫీషియల్ టైటిల్, ఆనర్ ఆర్ అడ్వాంటేజ్ టు సమ్వన్, దాన్నే మనం కన్ఫర్ అంటాం. కన్ఫర్మెంట్ ఈజ్ యువర్ నౌన్ అమ్మ. కన్ఫర్మెంట్ ఈజ్ బేసిక్లీ యువర్ నౌన్, కన్ఫర్ ఈజ్ యువర్ వర్బ్. ఇస్ దట్ క్లియర్? నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ ద డే, ఇది మీరు అందరూ ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి ఈరోజు, రైట్. ఆన్సర్ చేయండి అమ్మా. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్, రైట్. ప్లీజ్ గో త్రూ దిస్. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ క్లైమేట్ చేంజ్, right, is the global warming caused by the extraction of coal and oil which have been underground for dash and burning them for industrial and non-industrial purposes
to generate energy. The effects of these activities were dashed by other causes of global warming such as deforestation. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్లో కొన్ని వర్డ్స్ని ఒమిట్ చేసి వాటిని రైట్ క్వశ్చన్గా ఫ్రేమ్ చేయడం జరిగింది. దీని ఆన్సర్ని మీరు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఓకేనమ్మా? రైట్, అసైన్మెంట్ సొల్యూషన్ చేసేసాం. ఇది అసైన్మెంట్, రైట్? సో దీనైతే ఖచ్చితంగా ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో వీడియోని పాజ్ చేసుకోండి, పాజ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. అలానే స్టే ట్యూన్ టు ఐఏసీ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. మళ్ళీ రేపు కొత్త ఎడిటోరియల్తో అసైన్మెంట్ సొల్యూషన్తో మీ ముందుకు వచ్చేస్తే అంతవరకు టేక్ కేర్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ వాట్ ఎవర్ థింగ్స్ you would like to have, right? Thank you. Thank you, Kiran sir, signing off. Have a nice day.